తమిళంలో విజయం సాధించలేకపోయిన చిత్రానికి తెలుగు డబ్బింగ్ మనసిచ్చిన మగువ 1960 డిసెంబర్ 15న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం తిరుమానం 1958 జులై 18న విడుదలయ్యింది. తమిళంలో వేలంపురి పిక్చర్స్ వాళ్లు నిర్మించిన ఈ సినిమాని ఏ వెంకటేశ్వరరావు, ఏవి రాఘవన్ కలిసి ఆంధ్రా ఫిలిమ్స్ బ్యానర్లో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకుడు ఏ భీమ్సింగ్. ఈ సినిమా కథ విచిత్రంగా సాగుతుంది. అనగనగా ఒక ఊళ్ళో చిదంబరం, నటరాజు అనే ఇద్దరు అన్నాదమ్ములు వంశపారంపర్యంగా సంగీత కళ సాధన చేస్తుంటారు. కానీ ఆ సంగీతాన్ని ధనార్జన కోసం ఉపయోగిస్తే కుటుంబానికి నష్టం వాటిల్లుతుంది అనే నమ్మకంతో సంగీత సభల్లో పాల్గొనకుండా పేదరికంతో బాధపడుతుంటారు. పట్నంలో పేరు మోసిన డాక్టర్ మిత్రుడు దామోదరం దగ్గరకు తమ్ముడు నటరాజుని పంపిస్తాడు అన్న చిదంబరం ఏదైనా ఉద్యోగం వెతుక్కోమని. నటరాజు, దామోదరం కూతురు వాణి ప్రేమలో పడతారు. వాణి ప్రోత్సాహంతో నటరాజు రేడియోలో పాటలు పాడి డబ్బులు సంపాదించి అన్నయ్యకు పంపిస్తాడు. రేడియోలో తమ్ముడి పాట విన్న అన్నయ్య అది తమ కుటుంబానికి శాపంగా మారుతుందేమోనని ప్రాణత్యాగం చేస్తాడు. ఇంటికొచ్చిన తమ్ముడు నటరాజు ఈ సంఘటన వల్ల తీవ్రమైన జ్వరం వచ్చి మతి కోల్పోతాడు. పట్నం నుంచి వాణి వచ్చి అతణ్ణి మామూలు మనిషిని చేస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇదండి మనసిచ్చిన మగువ చిత్రకథ. ఈ డబ్బింగ్ చిత్రానికి మాటలు పాటలు శ్రీశ్రీ రాస్తే సుబ్బయ్య నాయుడు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో అన్నయ్య చిదంబరంగా చిత్తూరు నాగయ్య గారు, తమ్ముడు నటరాజుగా జమినీ గణేశన్, పట్నంలోని మిత్రుడు దామోదరంగా ఎస్వి రంగారావు, ఆయన కూతురు నటరాజుని ప్రేమించిన వాణిగా సావిత్రి నటించారు. మరికొన్ని పాత్రల్లో తంగవేలు, ఎంఎన్ రాజం, సంధ్య మొదలైన వారు కనిపిస్తారు. బి సరోజాదేవి ఒక నృత్య సన్నివేశంలో నటించారు. తమిళంలో లాగానే తెలుగులో కూడా విజయం సాధించలేకపోయింది ఈ చిత్రం.